హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ హిమ. ఈరోజు వీడియోలో మాకు కొంచెం ప్లేస్ ఉంటే ఇది గార్డెన్ కింద రెడీ చేద్దామనేసి ఇలా నెట్ అయితే కట్టించానండి. ఈ ప్లేస్ అంతా కూడా మొక్కలతో, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అది చక్కగా క్లీన్ చేయించి ఇలా నెట్ కట్టించుకున్నాము. నెట్ కట్టించుకొని మొక్కల్ని అయితే నేను పెడదాం అనుకుంటున్నాను. ఈ కర్రలు అవన్నీ తీసుకొచ్చుకొని నెట్ తీసుకొచ్చుకొని చక్కగా నీట్గా ఎలా చేసుకున్నాము. ఇక్కడ ఒక జామ చెట్టు అయితే ఉంది ఆ లోపల, అది మట్టుకుంచేసి మిగిలినవన్నీ పిచ్చి మొక్కలన్నీ తీపిచ్చేసి క్లీన్ చేసేసామన్నమాట. ఇదిగోండి ఇలా అయితే నెట్ చక్కగా చేసేసుకున్నాము. ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఇంకా నేను గార్డెన్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని మొక్కలు అయితే వేశాను. ఇక్కడ వంగ మొక్కలు అవి కొన్నవి. ఇవి వచ్చేటప్పటికి నేను మొత్తం అన్నీ కూడా గింజలు అయితే తీసుకున్నాను. గార్డెన్లో వేద్దామనేసి అన్ని రకాల గింజలు తీసుకున్నాను. ఆ గింజలన్నీ నాటేటప్పుడు మీకు చూపిస్తూ నాటుదామనేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇవి వచ్చేటప్పటికి ఒక్కొక్కటి 20 రూపీస్ అయితే పడిందండి ఈ గింజలు. ఇవి బాగా అయితే మొలకొస్తాయి అనేసి నేను ఇవే తీసుకున్నాను. విడిగా ఉన్నవి కాకుండా ఇలా ప్యాకెట్స్లో ఉన్నవి అయితే బాగా వస్తాయి. ఇదండి వంగ, ఇది నల్ల వంగ అని చెప్పారు, బారుది నాటు వంగ తీసుకున్నాను అన్నమాట మొక్కలు. ఇవి కూడా నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ మనము ఒక్కొక్క గింజలు కూడా తీసుకొని కట్ చేసుకొని మన గార్డెన్లో అయితే వేసుకుందామండి. ముందు మనం గార్డెన్లో వేసుకునేటప్పుడు నేల మీద అయితే శుభ్రంగా పిచ్చి మొక్కలు అవన్నీ తీసేసి క్లీన్ చేసుకొని నేల పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇదిగోండి, ఇది చెట్టు చిక్కుడు అనమాట, పొద చిక్కుడు అంటారు కదా, చెట్టులానే ఉండి కాయలు అయితే వస్తాయి. ఇది గోరు చిక్కుళ్ళు, ఇది కూడా చెట్టే అనమాట. ఇవి కూడా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బెండ విత్తనాలు, ఇవి కూడా త్వరగానే 40 డేస్లో వచ్చేస్తాయి ఇవి గింజలన్నీ. ఇవి బీర విత్తనాలు, ఇవి కూడా వేస్తాను. బీర విత్తనాలు కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి సొరకాయ విత్తనాలు అన్నమాట. ఇది రౌండ్ సొర అని చెప్పారు. దాని మీద కూడా ఫోటో మీద కూడా రౌండ్ అనేసి ఉండదు అనమాట. అదే ఆనపకాయ అంటారు కదా, అది సొరకాయ అంటే బారుగా ఉంటుంది. ఇది దోసకాయ అన్నమాట. దోసకాయ గింజలు కూడా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పుల్ల గోంగూర అనమాట. తెల్ల గోంగూర, పుల్ల గోంగూర రెండు వేరు వేరు ఉంటాయి. అన్నీ తీసుకున్నాను అనమాట. అవన్నీ తీసుకొని మన గార్డెన్లో అయితే ఇప్పుడు వేద్దాము అన్నీ గింజలు. ఇప్పుడు చక్కగా మనం గార్డెన్ క్లీన్ చేసింది కాబట్టి ఇలా చేసుకున్నాను కుదురులాగా. పాదులకైతే ఇలా కుదురులా చేసుకొని మన గింజలు నాటేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఈ గరికి అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను, నేనే చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆ గింజలు నాటడం ఎలాగో చూపిస్తాను అన్నమాట. ఆ గ్లౌజ్ ఉంటే కొంచెం అడ్డంగా ఉంటుంది, పెట్టేటప్పుడు మట్టికి తీసేసుకోవాలి. ఇవి సొర గింజలు పెడుతున్నాను అనమాట. ఇది వెనక్కి తిప్పి పెట్టాలి గింజని. అది మొలక కిందకు వచ్చి వేరు పైన ఆకులు వస్తాయి కాబట్టి గింజ అనేది మొదలు వెనక్కి తిప్పి పెట్టుకోవాలి. అలా పెట్టుకొని క్లోజ్ చేసేసుకొని, ఇది తడిగానే వర్షం పడిందండి, అందుకనే నేను నీళ్ళు కూడా పోయలేదు. వంగ మొక్కలు తీసుకున్నాను కదా, అవి కూడా ఇట్లా కుదురులాగా చేసుకొని నాటేసుకుంటే సరిపోతుంది. ఒక మొక్క కాకుండా రెండు మొక్కలు నాటుకోవాలి. ఇలా నాటడం వల్ల ఒక మొక్క వీక్గా ఉన్నది ఒకటి, బాగా స్ట్రాంగ్గా ఉన్నది ఒకటి, చిన్న మొక్క ఒకటి, పెద్ద మొక్క ఒకటి కలిపి నాటారనుకోండి, ఒకటి పోయినా ఒకటి అనేది బతుకుతుంది అన్నమాట. ఎప్పుడైనా సరే మొక్కలు నాటుకునేటప్పుడు ఇలాగే నాటుకోవాలి. ఈ నేల చాలా అయితే బాగుంది, చక్కగా గుల్లగా. వానపాములు కూడా బాగున్నాయి. సారవంతమైన నేల అన్నమాట. బాగా ఏ మొక్క పెట్టినా బాగానే వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఆవు పేడ అయితే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఇదిగోండి ఇలాగా రెండు మొక్కలు కలిపేసి